శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ చేతబడి చేసింది విధానాలు ఎట్లుంటాయి అంటే దాని విధి విధానాల గురించి నేను చెప్తా. ఇంట్లో మనం దీపం ముట్టిస్తే, దీపం ముట్టించి పూజలు చేసుకొని మనం ఇంట్లోకి వచ్చి కూర్చున్నామో లేదో దీపం ఆరిపోతుంది. ఇంటిలో యజమానులు ఎవరున్నా, ఇంట్లో కోడలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఇంటికి జరిగిన ప్రమాదం ఏ విధానంగా ఉంటాయంటే కాలు చేతులు గుంజుతాయి, వామిటింగ్ చేసుకుంటారు, హాస్పిటల్కి పోతే ఏం రాదు అక్కడ. మరి ఆ శక్తి ఇతని మీద పడి, ఇంటి యజమాని మీద పడి ఆ నీడ మీదనే వెంబడిస్తుంది. తనకు వెంబడించి దమ్ము తీయరాదు. పోయి ఎక్కడో దవాఖాన చూపించుకొని మళ్ళీ రాగానే అప్పటి మందం తక్కువ ఉంటుంది, మళ్ళీ వెనక చీర మళ్ళీ విధానం అవుతుంది. సేమ్ అదే జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏదో భూత వైద్యం దగ్గరికి పోయి ఏదో చేయించుకుంటే అది తక్కువ కాదు, అది అప్పటి మందం చేస్తాడు, ఎలగొడతాడు. శాశ్వతంగా తీసేయాలంటే తీసేయచ్చు, కానీ మనకి రాదు. అది రాకనే ఊకుంటాడు. లేదా మీ దగ్గర డబ్బులు పెట్టి సగం డబ్బులు ఇచ్చి సగం ఈ విధానం చేసేవారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, సరేలే అని పక్కకు దొరుకుతారు, అప్పుడు మనం చేసి ఇచ్చి పెడతారు. అది కాదు కావాల్సింది. ఆ మనిషి అదే విధానంగా ఉంటుంది. ఆ విధానంగా మీరు ఆ హింస పడుతుంటారు. ఆ బాధ అది చెప్పుకోరాని బాధ. అది ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఆ విధానం చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఇది ఆ క్లయింట్ ఇప్పటికి కూడా అదే విధానంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు కొంచెం విధానం చేంజ్ అయింది. ఆ విధానం అయినప్పుడు వాళ్ళ భార్య కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు ఈ విధానం చేస్తే ఏం జరుగుతుంది అనేది అర్థం కాక వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి డబ్బులన్నీ ఓడగొట్టుకొని లాస్ట్ ఫైనల్ చివరి స్టేజ్లా నన్ను ఆశ్రయించారు. నేను వాళ్ళకి ఏ విధానంగా చేయాలో ఆ విధంగా రెమెడీస్ చేసి నేను ఇచ్చిన. ఇప్పుడు భార్యాభర్తలు చాలా మంచిగా ఉంటారు. అంటే చేతబడి అనేది ఒక రకంగా ఉండదండి, ఎన్ని విధాలు చేయాలో అన్ని రకాలు చేస్తారు. కానీ భూత వైద్యుడు ఈ రోజులల్లో ఏ విధానంగా చేస్తున్నారు అంటే తిని సైలెంట్గా డబ్బులు ఇచ్చిండ్రా, సైలెంట్గా వాళ్ళు అప్పటి మందమని చెప్తాండ్రు, ఏందో హోమాలు అంటారు, ఏమో అంటారు. మీరు కూడా చూసి మీ ఇంటికి జరిగిన విధానాన్ని చూసుకొని పోయి ఎక్కడైతే బాగుపడతామో అనే విషయానికి పోయి చేసుకొని ఉండండి. మరీ మంచిగా సుతం నరదృష్టి అనేది చాలా మంచిది కాదు. అది మీరు ఏ విధానంగా ఉండాలో ఆ విధానంగా ఉండాలి. పక్కోనికైనా ఏ విధానంగా అయినా, శత్రువు అయినా, ఎవరైనా సరే వాళ్లకు మనము ఎంత దూరం ఉంటే అంత మంచిది ఈ రోజులలో. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః.